అండి. వెల్కమ్ టు డిజి లాంచ్. నా పేరు జయ. ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో అందరికీ డాక్టర్ లోన్స్ ప్రొవైడ్ చేశారా లేదా? ఏ బేస్ మీద ప్రొవైడ్ చేశారు? అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి మన ముందున్నారు అవినాష్ గారు. హాయ్ అండి. హలో మేడం. ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో అందరూ ఎక్కువ మంది డాక్టర్స్ ఉంటున్నారు. వాళ్ళకి ఏ బేసిస్ మీద మనం లోన్ అనేది ప్రొవైడ్ చేస్తామండి? మీకు బిజినెస్ లోన్స్‌లోనే ఇంకొక వర్టికల్ ఉందండి. ఇది డాక్టర్ లోన్స్ అంటారు. సో, డాక్టర్ లోన్స్‌ని వాళ్ళ ఎంబీబీఎస్ కంప్లీట్ అయినా కానియండి, లేదంటే వాళ్ళ పీజీ కంప్లీట్ అయినా గానీ, ఎండీ, ఎంఎస్ ఇట్లా ఉంటాయి కదా! వాళ్ళు కంప్లీట్ అయిన బేసిస్ మీద మనం వాటిని బేస్ చేసుకొని లోన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో, అది ఏంటంటే వాళ్ళని ఎస్‌సిపి అంటారు. అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ అంటారు. ఓకే. సో, ప్లస్ డాక్టర్ లోన్స్ కూడా అని అంటారు వాళ్ళని. సో, వాళ్ళేంటంటే వాళ్ళ ఎంబీబీఎస్ గనక కంప్లీట్ అయ్యి 5 ఇయర్స్ అయ్యి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 2025లో ఉన్నాం. హ్మ్. మనం అవునండి. 2020లో ఎవరైతే కంప్లీట్ చేసుంటే వాళ్ళకి మనము ఎంబీబీఎస్ కనుక 2020లో కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళకి మనం వాళ్ళ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మనం వాళ్ళకి లోన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చండి. ఇది మినిమమ్ 10-15 లాక్స్ ఒక బ్యాంక్ నుంచి మనం ఫండింగ్ చేయడానికి ఉంటుందండి. ఓకే. మాక్సిమం మనం ఇది డాక్టర్ ప్రొఫైల్‌లో ఎంత వరకు ఫండింగ్ చేస్తామో ఓవరాల్‌గా? ఓవరాల్‌గా మీకు 75 లాక్స్ వరకు కూడా ఫండింగ్ చేయొచ్చు. అంటే ఓకే. క్వాలిఫికేషన్ మీద చేసేటప్పుడు మాత్రం లోన్ అమౌంట్ రిస్ట్రిక్టెడ్ ఉంటుంది. ఓకే. అదే గనక వాళ్ళు పీజీ, ఎంబీబీఎస్, ఎండీలు కంప్లీట్ అయ్యి ఉంటే గనక దాన్ని బేస్ చేసుకొని మీకు లోన్ అమౌంట్ అనేది ఇంకా పెరుగుతుందండి. అంటే ఓకే. అప్ టు వాళ్ళ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మనము 35 లాక్స్ వరకు చేయొచ్చు. అవి కాకుండా వాళ్ళ ఇన్‌కమ్ సోర్స్ గనక ఎక్కువగా ఉంటే, వాళ్ళ రిసిప్ట్స్ కనుక ఎక్కువ వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్‌లో ఉంటే గనక దాన్ని బేస్ చేసుకొని అప్ టు 75 లాక్స్, 1,00,00,000 వరకు కూడా మనం ఫండింగ్ చేయొచ్చండి ఒక బ్యాంక్ నుంచి. ఓకే. ఇప్పుడు ఓన్లీ మనం సర్టిఫికేట్స్ బేస్ మీదే ప్రొవైడ్ చేస్తారా? లేదంటే ఏదైనా ఇప్పుడు ప్రెజెంట్ డాక్టర్స్ అంటే ఓన్లీ మనం స్టడీ కంప్లీట్ చేసుకొని వచ్చిన వెంటనే మనం లోన్ ప్రొవైడ్ చేస్తామా? ఎట్లా అండి? లేదండి. కంపల్సరీ మినిమమ్ 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 5 ఇయర్స్ ఉండాలి. 1, 2 బ్యాంకులు మాత్రం 3 ఇయర్స్ కంప్లీట్ అయినా గానీ దాన్ని వింటేజ్ కింద కన్సిడర్ చేసి ఓకే. వాళ్ళకి కాపోతే లోన్ అమౌంట్‌లనేవి మీకు రిస్ట్రిక్టెడ్ చేస్తారు. అంటే తక్కువ లోన్ అమౌంట్‌లు ఓకే. 5-8 లాక్స్ బిట్వీన్ అట్లా ఉంటుందండి మీకు లోన్ అమౌంట్. ఇది సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ తన ఓన్‌గా హాస్పిటల్ పెట్టుకొని వాళ్ళకి ఆహ్, చేస్తామా? లేదంటే లేదండి. ఎక్కడన్నా వర్క్ చేస్తున్నా? ఎక్కడైనా వర్క్ చేస్తున్నా కంపల్సరీ వాళ్ళ క్లినిక్ అనేది ఉండాలండి. అంటే ఈవినింగ్ ఎక్కడో చోటకి ప్రాక్టీస్‌కెళ్తారు జనరల్‌గా డాక్టర్స్. ఓకే. వాళ్ళ ప్రిస్క్రిప్షన్, వాళ్ళ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో క్వాలిఫికేషన్ సర్టిఫికేటు ఈ రెండిటిని బేస్ చేసుకొని వాళ్ళకి ఫండింగ్ చేయటం అనేది జరుగుతుంది. హాస్పిటల్ ఏదైతే తనకి అమౌంట్ ఉంటుందో దాన్ని ప్లస్ క్లినిక్ 2 మిక్స్ క్లినిక్‌నే చేసి చూస్తాము. అంటే మీకు ఒకవేళ హాస్పిటల్ నుంచి గనక సాలరీ వస్తుంటే దాన్ని కన్సిడర్ చేయరు. అప్పుడు మీకు పర్సనల్ లోన్ కిందకు వెళ్తుందది. ఓకే. సో, ఓహ్! అదర్ ఇన్‌కమ్ సోర్స్ కింద క్లినిక్‌లో చేసే వాటిని మనం కన్సర్న్ చేసుకొని, వాళ్ళ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ని కూడా చెక్ చేసుకొని, సర్టిఫికేట్ బేస్ మీద మనం వాళ్ళకి లోన్ ఫండింగ్ అనేది చేయడం జరుగుతుందండి. దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఉంటదా అండి? డాక్టర్ లోన్స్‌లో కూడా? దీంట్లో ఏంటంటే మెయిన్ డాక్టర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్సర్న్ ఒకటి అడుగుతారండి అవునండి. జనరల్‌గా. మేజర్‌గా ఇది వింటూ ఉంటాము. మెయిన్ జనరల్‌గా ఎక్కువ వాళ్ళు డాక్టర్స్ అడిగేది నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది క్వెషన్ రైజ్ అవుతుంది. సో, వితౌట్ కొలటరల్ అయినప్పటికి కూడా వీళ్ళని మనం సెపరేట్ కేటగిరీగా చూస్తున్నాం కాబట్టి, వీళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 11-15% మధ్య ఉంటుందండి. డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే. సో, 11-15% అంటే మీకు కొన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు కలిపి అంటే ఆల్ పుట్ టుగెదర్ నేను చెప్తుంది. డిపెండ్స్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్‌ని యెస్. బట్టి లోన్ దాన్ని అమౌంట్ బట్టి బేస్ చేసుకొని వస్తది. అవునండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళ దీంట్లో సిబిల్. మనకి సిబిల్ ఎంత వరకు ఉండాలండి? మినిమమ్ 700 ప్లస్ సిబిల్ అనేది మ్యాండేటరీ అండి. 650 అని అంటారు కానండి, 650కి వాళ్ళు ఎందుకు తగ్గింది జస్టిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కంపల్సరీ. ఓకే. ఆ జస్టిఫికేషన్ ఇవ్వకపోతే గనక వాళ్ళకి చేయము. సో, నేననేదేంటంటే కంపల్సరీ 700 సిబిల్ మెయింటైన్ చేస్తేనే మీకు మంచి క్రెడిబిలిటీ ఉందనేది చూస్తారండి. 0-1 కూడా కొన్ని బ్యాంక్స్ చేయలేవు. డాక్టర్స్ అయినప్పటికీ వాళ్ళు ఇంతమటికి లోన్ తీసుకోకుండా ఫస్ట్ టైమ్ వస్తే వాళ్ళు కంపల్సరీ అలాంటి కేసెస్ మేము కొన్ని చూసాము. వాళ్ళకి మనం ఫండింగ్ చేయలేము కూడా. 0-1 సిబిల్ ఉంటే వాళ్ళకి చేయలేము మనం. అంటే మినిమమ్ ఒక ప్రొఫైల్ మంచిగా ఉన్నా కూడా మనం ట్రై చేయనీకి ఛాన్సెస్ ఉండవా? లేదు. చేయలేరు. కంపల్సరీ సిబిల్ అనేది 700 ప్లస్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. దీంట్లో అడ్వాంటేజెస్ ఏముంటాయండి డాక్టర్ లోన్స్‌లో? జనరల్ డాక్టర్స్‌కేంటంటే ఆహ్, అడ్వాంటేజ్ అంటే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కస్టమర్ ఏంటంటే జనరల్‌గా వాళ్ళ చేతిలో ప్రొఫెషన్ ఉంది కాబట్టి ఇది రెగ్యులర్‌గా ఇన్‌కము ప్లస్ రెవెన్యూ జనరేట్ అయ్యేటటువంటి కన్సర్న్. సో, కాబట్టి డాక్టర్స్ ఎక్కువ మంది ఇన్వెస్ట్‌మెంట్ వాళ్ళ హాస్పిటల్‌కి కానియండి,
లేదంటే వాళ్ళ ఇండివిడ్యువల్‌గా కానియండి, ఎట్లా వాళ్ళ ఒపీనియన్ బట్టి వాళ్ళెక్కడ అనేది చూస్తారు. టెన్యూర్ గూడా మీకు కొన్ని 48 మంత్స్ లేదంటే కొన్ని 92 మంత్స్ కూడా ఇస్తారు. ఇది డాక్టర్ లోన్స్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు పీజీ కంప్లీట్ చేయకుండా కొంతమంది ఓన్లీ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఉంటారు కదా! వాళ్ళు మళ్ళీ తర్వాత స్టడీయింగ్ కూడా చేస్తూ ఉంటారు కదా! సో, ఆ సెగ్మెంట్‌లో మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు స్టైఫండ్ లోన్స్? అంటారండి. వాళ్ళని పీజీ చేసేటప్పుడు వాళ్ళని చూసేది స్టైఫండ్ అని అంటారు. ఓకే. ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యి పీజీ చేస్తున్నప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ కొంత స్టైఫండ్ అనేది ఒక 30,000, 40,000 అట్లా వస్తా ఉంటాయి. వాళ్ళు చూజ్ చేసుకున్న దీన్ని బట్టి స్టడీని బట్టి. వాళ్ళ స్పెషలైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి స్టైఫండ్‌ని కన్సిడర్ చేయలేము మనం. ఓకే. అంటే వాళ్ళు ఈవినింగ్ టైమ్‌లో క్లినిక్స్ అట్లా రన్ చేసినా గానీ ఏం స్టైఫండ్ ఛాన్సెస్ ఉండవా? వస్తుంటే కన్సిడర్ చేయలేమండి. కన్సిడర్ చేయరు. యెస్. కంపల్సరీ వాళ్ళు ప్రొఫెషన్‌గా ఉండి చేయాలి. స్టైఫండ్ ఇస్తున్నప్పుడు గనక చేయలేము. ఓకే. మినిమమ్ ప్రాసెస్‌కి ఎన్ని డేస్ పడుతుందండి ఇది? ఇది మినిమమ్ ప్రాసెస్ మీకు అన్నీ ఇచ్చిన తర్వాత వితౌట్ పెండింగ్స్ లేకుండా ఇస్తే 1 డే కూడా ఇచ్చే ఎన్‌బీఎఫ్‌సీస్ ఉన్నాయండి మార్కెట్‌లో. ఓకే. బ్యాంక్స్ కానీ ఎన్‌బీఎఫ్‌సీస్ 1 డేలో కూడా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంట్లో మనకు మేజర్‌గా డాక్యుమెంటేషన్ ఏముంటుందండి? దీంట్లో కస్టమర్‌కి సంబంధించి పాను, ఆధారు, ఓకే. క్లినిక్ ప్రిస్క్రిప్షను ప్లస్ వాళ్ళ సర్టిఫికేట్ ఉంటుందండి. వాళ్ళు ఎప్పుడైతే కంప్లీట్ అయిందో దానిది సర్టిఫికేటు ప్లస్ ఇక్కడ మీకు మన తెలంగాణ, ఆంధ్రాలో అయితే వాళ్ళ మెడికల్ కౌన్సిల్ అనేది కంపల్సరీ రిజిస్టర్ అయి ఉండాలి కంపల్సరీ లోకల్‌గా. ఓకే. సో, ఆ రిజిస్టర్ నంబర్ తోటి ఆన్‌లైన్‌లో వాళ్ళు కనిపిస్తారు. ఆ నంబర్ తోటి మనం ఈజీగా వీళ్ళు వర్కింగా లేదంటే కంప్లీట్ అయిందా? ఎప్పుడు కంప్లీట్ అయింది? అని డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఆన్‌లైన్ పోర్టల్‌లో అవైలబిలిటీ ఉంటుంది. సో, దాంట్లో వెరిఫై చేసుకొని ఓకే. ఈ డాక్టర్ ఎలిజిబుల్ అని వాళ్ళని మనం బేస్ చేసుకొని ఫండింగ్ చేయడం అనేది జరుగుతుందండి. దీంట్లో బ్యాంక్ స్టేట్‌మెంట్ ఎన్ని ఇయర్స్ వరకు తీసుకుంటారు? బ్యాంక్ స్టేట్‌మెంట్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్‌మెంట్ తీసుకుంటాం జనరల్‌గా కస్టమర్‌ది. 6 ఓకే. మంత్స్ బ్యాంక్ సర్టిఫికేట్ బేస్ మీద చేసేటప్పుడు కంపల్సరీ బ్యాంకింగ్ కూడా ఏబీబీ కూడా మనం మ్యాచ్ చేసుకుంటాం. ఇది సర్టిఫికేట్ సెగ్మెంట్స్ వేరు. నార్మల్‌గా ఏదైతే క్లినిక్ ఉందో దానిలో ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవి తీసుకొని సెపరేట్ ఉంటదా? లేదండి. సర్టిఫికేట్ బేస్ మీద చేసేటప్పుడే మీకు వాళ్ళ ఏబీబీ గూడా మనకు సపోర్ట్ చేయాలి. మినిమమ్ ఏబీబీ అంటే కస్టమర్‌కి వస్తున్న ఎండ్ ఆఫ్ ది డే బ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని గనక కొంచెం మెయింటైన్ చేయకపోతే సర్టిఫికేట్ బేస్ మీద చేసేటప్పుడు లోన్ అనేది కొంచెం కష్టమవుతుంది. సో, ఏబీబీ ఇంపార్టెంటు సర్టిఫికేట్ బేస్ మీద చేసేటప్పుడు. అలా కాకుండా తను ఐటీఆర్స్ మీద బేస్ చేసేటప్పుడు అయితే కనుక కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని లోన్ అమౌంట్, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్, వాళ్ళ ప్రొఫెషన్ అంటే వాళ్ళ స్పెషలైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇది దీంట్లో మనకి క్లినిక్ అట్లా ఏం లేకుండా ఓన్లీ హాస్పిటల్‌లోనే వాళ్ళు చేస్తున్నారు అని అంటే అట్లా ఏమన్నా ఉంటదా ఛాన్సెస్? హాస్పిటల్‌లో నుంచి గనక చేస్తుంటే అక్కడి నుంచి మీకు కన్సల్టెంట్‌గా గనక వర్క్ చేస్తున్నట్టు గనక హాస్పిటల్ నుంచి మనకి లెటర్ ఇస్తే వి కెన్ ఫండ్ ఇట్ అండి. దీనికి కూడా మీకు టెన్యూర్ కూడా మీకు 48 మంత్స్ వరకు ఉంటుంది రెగ్యులర్‌గా. సో, మీకు డాక్టర్స్‌కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానియండి, ఇలాంటివి ఉంటాయి. డాక్టర్స్ కూడా ఈవెన్ ఓడీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, డాక్టర్స్‌కి డి కూడా ఓడీ అనేది మనం ఇవ్వగలము. టర్మ్ లోన్ ఇవ్వగలం. ఎట్ దట్ సేమ్ టైమ్ ఓడీ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయగలమండి. ఓకే. అంటే ఏం డిఫరెన్స్ ఉంటుందండి డాక్టర్స్ అదే వాళ్ళకి? అంటే చెప్పాను సేమ్. కదా! ఇంతకుముందు టర్మ్ లోన్ అంటేనేమన్నా మీరు కంపల్సరీ ఈఎంఐ అనేది పే చేయాల్సుంటుంది. ఓకే. ఓడీ అనేటప్పటికి మీరు ఆ లిమిట్ వాళ్ళు ఇచ్చిన లిమిట్ ఏదైతే ఉంటదో, ఆ లిమిట్‌లో మీరు ఎంత వాడుకుంటారో దానికి ఇంట్రెస్ట్ మాత్రమే పే చేయాల్సుంటుంది. దీంట్లో డాక్టర్ ప్రొఫైల్స్‌లో కూడా మనము టెన్యూర్ చేంజ్ అదే పెంచుకునే ఛాన్సెస్ అట్లా ఏమన్నా ఉంటదా? టెన్యూర్ అదే చెప్తున్నాను కదండీ! జనరల్‌గా 36-48 మంత్స్ లేదంటే 1, 2 ఎన్‌బీఎఫ్‌సిస్ బ్యాంక్స్ ఉన్నాయి. టెన్యూర్ వాళ్ళు 6 ఇయర్స్ వరకు ఇస్తారు. మిగతా వాళ్ళందరూ కంపల్సరీ 4 మంత్స్ ఆర్ 3 మంత్స్‌లో క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ. ఓకే. దానికి టాపప్ లోన్స్ అట్లా ఏమైనా ఛాన్సెస్ ఉంటదా తీసుకొని? మీకు గనక ఎవ్రీ ఇయర్ గనక 1 ఇయర్ కంప్లీట్ అయితే గనక టాపప్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. బట్ ఇంట్రెస్ట్ అంటే ప్రీవియస్ మీరు ఎంతైతే సర్వ్ చేసున్నారో దాని మీద ఇప్పుడు ఫైనాన్షియల్స్ తోటి మనం క్రాస్ వెరిఫై చేసుకొని ఎంత ఎలిజిబిలిటీ ఉంటే అంత ఎలిజిబిలిటీ ఇస్తాం. అంటే ప్రీవియస్ లోన్ క్లోజ్ అయిపోయి ఫ్రెష్ లోన్ రన్ అవుద్దా? లేకపోతే ఎట్లా రన్ ఇప్పటి అవుతదండి? వరకు మీరు ఎంత అంటే ఎంత పే చేశారనేది ఉంటారు. పాస్ అంటారు. ఓకే. సో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,00,000 తీసుకున్నారు. 1 ఇయర్ అయితే మ్యాక్స్ రఫ్ టు మనకు ఒక 2,00,000 కంప్లీట్ అవుద్ది. రిమైనింగ్ ఏదైతే అమౌంట్ ఉందో 2,00,000 అదే వరకు ప్రొవైడ్ చేస్తారా? ఆ 8,00,000 అడిషనల్ ఇస్తారా? మీకు 8,00,000కి ఇప్పుడు బ్యాంకింగ్‌లో ఇప్పుడు ఎంత వస్తుందో ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని ఓకే. ఇంకొక 4-5 లాక్స్ కనుక అంటే కేస్ టు కేస్ మనం మాట్లాడాల్సి ఉంది. ఆ 8 ప్లస్ ఈ 4 త 14-15 లాక్స్ వరకు మనం
మీకు 12 లాక్స్ వరకు ఓకే. అడ్జస్ట్‌మెంట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఔట్‌స్టాండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి ఇంకో 4,00,000 దాన్ని ప్రీవియస్ ఉన్న లోన్ క్లోజ్ అయిపోతదా? లేకపోతే దానికి కంటిన్యూషన్ దానికి ఎట్లా ఉంటది? కంటిన్యూషన్‌గానే ఉంటుందండి. ఓకే. టాపప్ అంటే ద ఎగ్జిస్టింగ్ లోన్‌కి వృధా చేసి ఇప్పుడు ఎలిజిబిలిటీ ఎంత ఉందనేది చూసి రెండిటిని బేస్ చేసుకొని మనం దానికి అడిషనల్ ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఆర్‌ఓఐ రన్ అవుతుందా అండి? మళ్ళీ అవును. ఇప్పుడేమన్నా ఆఫర్స్ అట్లా రన్ అవుతుంటే ఏమన్నా చేంజెస్ చేయడానికి? ఆ రోజు గనుక మనం చూస్తే ఇన్ కేస్ ఏదన్నా బ్యాంక్స్ ఆర్ ఎన్‌బీఎఫ్‌సిస్ వాళ్ళు కొన్నిసార్లు ఆఫర్స్ ఇస్తా ఉంటారు. అవునండి. డాక్టర్స్‌కి జనరల్‌గా. ఇచ్చినప్పుడు ఆ రేట్సే అప్లికబుల్ అవుతాయి. ఇది జనరల్‌గా ప్రాసెసింగ్ ఫీ అనేది ఎంత వరకు ఉంటుందండి? ప్రాసెసింగ్ ఫీ జనరల్‌గా అన్‌సెక్యూర్‌లో 2% వరకు మేము ప్రాసెసింగ్ ఫీ కలెక్ట్ చేస్తారు. ఓకే. సో, అది మ్యాండేటరీ 2% ఉంటుంది. ఇన్స్యూరెన్స్ కూడా మ్యాండేటరీగా ఉంటుందండి. ఓకే. ఇది ఆల్రెడీ మాకు ఇన్స్యూరెన్స్ ఉంది. సెపరేట్‌గా అంటే మనం ఏమైనా డీవియేషన్స్ అట్లా ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఉంటదా అండి? అది కేస్ టు కేస్ మనం మాట్లాడాల్సి ఉంటుందండి. ఓకే. విన్నారు కదండీ! ఏమైనా డౌట్ ఉంది అనంటే కిందున్న నెంబర్‌కి కాల్ బ్యాక్ చేయండి. థాంక్ యూ.